Subscribe to Color Frames. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లీష్ బ్యాటర్లు తొలుత బాస్బాల్ వ్యూహం అమలు చేసినప్పటికీ టీమిండియా స్పిన్నర్ల ధాటికి నిలవలేకపోయారు. దీంతో వరుస వికెట్లు సమర్పించుకోగా బెన్ స్టోక్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్లతో పాటు ఓలీ పోప్లు లంచ్ లోపే పెవిలియన్ చేరగా లంచ్ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో జానీ బేర్స్టో 37 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జడేజా బౌలింగ్ లో జో రూట్ 29 పరుగుల వద్ద స్వీప్ షాట్ ఆడి వెనుతిరిగాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ 137 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గేర్ మార్చిన స్టోక్స్ పరుగుల వరద పారించాడు. ఇన్నింగ్స్ లో జట్టు తరపున స్టోక్స్ ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 88 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 6 ఫోర్లు 3 భారీ సిక్స్ల సాయంతో 70 పరుగులతో టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. దీంతో బుమ్రా బంతిని అందుకొని కిల్లింగ్ డెలివరీ ఇచ్చాడు. స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండగా బుమ్రా వేసిన బాల్ లెగ్ స్టంప్ లో పడి అవుట్ స్వింగ్ అయ్యి మిడ్ వికెట్ ను గిరటేసింది. సరిగ్గా టాప్ ఆఫ్ ది స్టంప్ ను బాల్ ముద్దాడింది. దీంతో స్టోక్స్ షాక్ అయ్యాడు. బుమ్రా వైపు చూస్తూ వాట్ ఇస్ దిస్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ కిల్లింగ్ డెలివరీకి బుమ్రాను ప్రత్యర్థి కెప్టెన్ ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. ఇక వికెట్ తీసిన ఆనందంలో బుమ్రా తనదైన శైలిలో 2 చేతుల్ని పైకి లేపి సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.